అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. లక్ష్మీనారాయణలకి మేము శారీ కడుతున్నాం ఇప్పుడు. సో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదేష్ను. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో కార్తీక పౌర్ణమి మా ఇంట్లో ఎప్పుడూ జరిగే విధంగానే పూజలు ఇవన్నీ కూడా నీట్గా జరుగుతున్నాయి అన్నమాట. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేది చాలా మంది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ శివుడికి మెయిన్. సో ఈ కార్తీక మాసంలో ఇంకా ఏ శివుడు టెంపుల్కి కూడా ప్లాన్ చేయలేదు, ఎందుకంటే కొంచెం బిజీ స్కెడ్యూల్లో తర్వాత సిద్ధు నేను ఇద్దరం కలిసి వెళ్ళడానికి, అంటే ఇంట్లో మొత్తం అందరం కలిసి వెళ్ళడానికి అసలు కుదరట్లేదు. బట్ ఏదో ఒక శివుడి టెంపుల్కి అయితే ఈ మంత్లో ఖచ్చితంగా వెళ్తాము కార్తీక మాసంలో. లైక్ శ్రీశైలం కానీ, అరుణాచలం కానీ, శివుడి టెంపుల్స్ మనకి దగ్గరలో ఉన్న టెంపుల్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటున్నాము. చూడాలి ఏదైనా టెంపుల్కి వెళ్తామా ఎలాగా ఏంటి అని. బట్ ఈ రోజు అయితే కార్తీక పౌర్ణమికి సిద్ధుకు కూడా షూట్ ఉంది. బట్ తనైతే ఫాస్టింగ్ అండ్ అత్తయ్య కూడా ఫాస్టింగ్. నేను మాత్రం ఫాస్టింగ్ ఏం లేదు, బట్ నాన్ వెజ్ అయితే ఏం తినకుండా చక్కగా వెజిటేరియన్లోనే ఫ్రూట్స్, కొంచెం రైస్ ఇవి అన్నీ తీసుకుంటున్నాం. సో ఈ రోజు మా ఇంట్లో కార్తీక పౌర్ణమి ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరితో ఈ రోజు మేము కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ కింద ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ రిసెప్షన్ కూడా జరుగుతుంది అనమాట ఈరోజు. అండ్ సాయంత్రం అయ్యేటప్పటికి ఇంటి కింద తులసమ్మవారు అండ్ ఉసిరి మొక్క పెట్టి శారీ అది కట్టడం కానీ, తర్వాత బంతిపూలు ఇవన్నీ నీట్గా గుచ్చి వాళ్ళందరూ కూడా డెకరేట్ చేయడం, ఇవన్నీ కూడా నేను ఈ బ్లాగ్లో చూపిస్తా. సో ప్రస్తుతానికి మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అదేంటో చెప్పేనా? సో ఈ రోజు నేను చెప్పాను కదా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని. ఏంటి అంటే ఈ రోజు మార్నింగ్ నాకు చాలా టైం సేవ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నా దగ్గర ఉంది అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్. సో ఇది నేను ఎలా ఫిట్ చేయాలి ఏంటి అని చూపిస్తాను. బట్ థింగ్ ఏంటి అని అంటే మనకి ఇప్పుడు కార్తీక పౌర్ణమి అప్పుడు కానీ ఇంట్లో పూజలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మార్నింగ్ 6 o'clock మనం పూజ చేసుకోవాల్సి వస్తుంది, లేదా 5 o'clock. ఆ టైంలో మనకి ఇంట్లో మెయిడ్స్ వీళ్ళు రారు కాబట్టి అలాంటి టైంలో మనకి అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను దీనికి ఛార్జ్ పెట్టేశాను, అందుకని రెడ్ లైట్ వెలుగుతుంది అనమాట. సో ఛార్జ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. సో ఛార్జింగ్ పాయింట్ మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇలాగా ఛార్జ్ పెట్టుకోవచ్చు అండ్ ఛార్జ్ తీసేయడానికి. ఎలాంటి టైల్స్ మీద అయినా సరే, మార్బుల్ టైల్స్, నాపరాళ్ళు ఇలాంటి దేని మీద అయినా సరే కూడా మనం ఈ మాప్ ని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది మనకి హ్యాండిల్ అన్నమాట. సో మన హైట్ కి తగ్గట్టు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా బటన్ ప్రెస్ చేసిన తర్వాత పైకంటే ఇలాగా పై వరకు వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ఎక్కువగా వంగి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మనం ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ కింద ఇవి మాప్, ఈ మాప్ ప్యాడ్స్ మనం ఈజీగా రిమూవ్ ఇలా చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఇలాగా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి 4 LED లైట్స్ లాంటివి ఇచ్చారు. మనం ఆన్ చేసినప్పుడు ఈ లైట్స్ వెలగడం వల్ల మనకు అక్కడ ఏదైతే డస్ట్ అది ఉందో అది నీట్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి స్ప్రే అవుతుంది అనమాట వాటర్ కూడా మనకి. ఇవి వాషబుల్ అనమాట. ఒకసారి మనం నీట్గా యూజ్ చేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసేసుకుని కూడా మనం డ్రై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి కనెక్టర్తో మనం దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. అలా కనెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని లోపలికి పెట్టేసుకోవాలి. సో
సో రెడీ అయిపోయింది మనది మాప్. అండ్ వాటర్ ఇన్లెట్ ఇది ఇలా ఓపెన్ చేసుకుని వాటర్ని ఇందులో వేసుకోవాలి. చేసుకోవడానికి కూడా మనకి ఇలాగా ఒకటి గ్లాస్ లాంటిది ఇచ్చారు కదా, సో దీంట్లో వాటర్ వేసేస్తున్నాం. సో హ్యాండిల్ కూడా మనకు చూడండి చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. అండ్ మనకి స్టిక్కీగా కావాలి అని అనుకుంటే ఇలా పెట్టుకుని కూడా మనం నీట్గా ఇలాగా ఎలా కావాలంటే అలాగా మాప్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి పవర్ ఆన్ బటన్ కూడా ఉంది అండ్ వాటర్ స్ప్రింకిల్ చేయడానికి కూడా ఇక్కడ మనకి ఉంది. సో పవర్ ఆన్ చేస్తున్నాను. సో చూసారా అది చాలా వెంటనే LED లైట్స్ కూడా వెలిగాయి. సో మనకి చాలా ఈజీగా పనులు అయిపోవడానికి ఈ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మనకి కొన్నప్పుడే దీంతో పాటు ఇంకొక 2 మాప్ క్లాత్స్ కూడా మనకి ఇస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడ వెట్ గా క్లీన్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ వెట్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక 2 మాప్స్ ఇచ్చారు, దాంతో మనం డ్రై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు వెట్వి మనం తీసేసుకుని డ్రై మాప్స్ దీనికి పెట్టేస్తున్నాను. సో వెట్ ప్లేస్ లో మనకి నీట్ గా డ్రై అయిపోతుంది. దాంతో పాటు చార్జర్ అండ్ మెజరింగ్ కప్ కూడా మనకి ఇస్తారు. సో దీంట్లో మనకి ట్యాంక్ లోకి వచ్చి 175 ml వాటర్ వరకు కూడా మనం యూసేజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీకు కూడా నచ్చినట్టయితే, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాని నుంచి మీరు ఇప్పుడే ఆర్డర్ చేసేయచ్చు అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మన కార్తీక పౌర్ణమి ఎలా జరుగుతుంది అనేది కంటిన్యూ చేద్దాం. ఓన్లీ 1 రూపీ. యాక్చువల్గా ఇక్కడ టెంపుల్లో బ్యాక్ సైడ్ చాలా మంది పిల్లలు డాన్స్ చేస్తున్నారు అనమాట. అవి చూసి టెంపుల్లో అందరూ డాన్స్ చేస్తున్నారు అని చెప్తున్నాడు మా ఆయాంష్. ఇక్కడ మేము దీపం వెలిగిస్తున్నాం. అయాన్ష్ స్వస్తిక్ వేసాడు. అయాన్ష్ నీకు వచ్చా? మై సన్ స్వస్తిక్ అండ్ ఓం వేసాడు. వెరీ బ్యూటిఫుల్ అయాన్ష్. గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. అయాన్ష్ పెట్టుకుంటాడు. సరే అయాన్ష్ నువ్వు అక్కడ పెట్టింది. ఈ పిల్లలందరూ డాన్స్ చేస్తూ ఉన్నారనమాట. యాత్రకు వెళ్తున్నారంట ఇక్కడ పుట్టపర్తికి. హాయ్ హాయ్. అంటే మిమ్మల్ని మీరంతా జీ తెలుగులో ఉంటారా? జీ తెలుగులో ఉంటాం, మా ఇంట్లో ఉంటాం. మరి ఆమె చెప్తుంది జీ తెలుగులో ఉంటుంది, టీవీలో ఉంటుంది, యూట్యూబ్ సిటీలో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. పెట్టు పెట్టు. పూజ చేస్తున్నావా? వావ్ అయాన్స్, అగరబత్తులు పెట్టేసావా? దండం పెట్టుకో. బాగా చదువుకోవాలని పెట్టుకుంటున్నావా?
వావ్, ముగ్గులు. ఏమేం చెట్టు ఇది? తులసి, తులసి, ఉసిరి. లక్ష్మీనారాయణలకి మేము శారీ కడుతున్నాం ఇప్పుడు. హాయ్ అయాన్, ఏం చేస్తున్నారు? సో ఇది ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. పాపం నేను వీడియో చేస్తున్నానని కూడా తెలియదు మా వాళ్ళకి. హలో, హాయ్ హాయ్ అందరికీ ఇక్కడి నుంచి హాయ్. కార్తీక పౌర్ణిమ స్టార్ట్ అయిపోయింది. అండ్ కింద నేను ఇందాక మీకు చూపించాను కదా, అందరూ కూడా తులసమ్మ వారు అండ్ తర్వాత ఉసిరి చెట్టు వీటికి నీట్గా శారీ అదంతా కూడా డ్రేప్ చేశారు. చాలా చాలా బాగుంది. ఇప్పుడు అక్కడ కూడా కంప్లీట్గా దీపాల వెలుగుతో చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఏ ఫెస్టివల్ అయినా సరే మనం కొంచెం పద్ధతిగా రెడీ అవ్వడం వల్ల ఈ రోజు నా అటైర్ ఇలాగా సింపుల్. అండ్ మా ఆంటీది వాళ్ళ డాడీ ఏ టైంకి వస్తారు అనేది మాకు ఇంకా తెలీదు. సో ఎర్లీగా వచ్చేస్తే కనుక వాళ్ళ డాడీ కూడా జాయిన్ అవుతారు అనమాట ఈ సెలబ్రేషన్స్లో. దాని తర్వాత ఒక స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారు మన ఇంటికి. అంతే, ఇంకా చాలా మాట్లాడుతున్నాను. మా ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. దీపాలు, దాని తర్వాత ప్రసాదం, ఇవన్నీ 365 ఒత్తులు. చంద్రుడిని చూసిన తర్వాత ఈరోజు చాలా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి పౌర్ణమి పోయినాకే అలానే ఉంటుంది కదా.
వాయమ్మ టపాకాయలు వచ్చా నీకు కాల్చడా నాకు ఒకటి ఓకే ఓకే ఏమైనా అయాన్స్? అయ్యా హ్యాపీ దీపావళి. హ్యాపీ దివాళీ. మా ఇంటికి వచ్చిన తిరిగిడే. హాయ్ భావన మేడం. హాయ్. సో ప్రసాదాలు ఏం చూపించాలి అయాన్స్? క్రాకర్స్ ఏం లేవు. క్రాకర్స్ చూపలే. తర్వాత చూపిస్తాను. ఆడుకో. అలిగాడా? మా ప్రసాదాలు అయితే చాలా చాలా బాగున్నాయి. మా అపార్ట్మెంట్లో అందరూ ఒక్కొక్క ప్రసాదం తయారు చేసి తీసుకొచ్చారనమాట. అన్నీ టేస్ట్ చేసాము. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఉన్న భావన మేడం కూడా టేస్ట్ చేశారు. అంటే ఫాస్టింగ్ని బ్రేక్ చేశారు. చెప్పనా? వీడియోస్ చూసా యూట్యూబ్. చూసావా? బాగుందా? హాయ్ చెప్పా అందరు సబ్స్క్రైబర్స్. హాయ్. యువర్ నేమ్? My name is Devardhan. I'm in Vamsi Residency, 5th floor, 407. వాళ్ళు వచ్చేస్తారులే. ఇప్పుడు నువ్వు అడ్రస్ చెప్పావుగా వచ్చేస్తారు. అందరూ వచ్చేస్తారు ఇప్పుడు నీకోసం. అది మేడం. ఎందుకు నా పేరు ఇప్పుడు మొత్తం అడ్రస్ చెప్పినందుకు నవ్వచ్చు. ఏంటో మొత్తం అడ్రస్ చెప్పించాడు. ఓకే ఇప్పుడు అందరూ వచ్చేస్తారు మీ ఇంటికి. చెప్తాను. మా కార్తీక పౌర్ణమి అలా జరిగిందనమాట. మార్నింగ్ నుంచి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొంచెం ఫ్రూట్స్ తీసుకుని వెజ్ మాత్రమే తిని అలాగా. సో బట్ చాలా మేమ్స్ చూస్తూ ఉంటాం కదా మనం. కార్తీక మాసం అనేటప్పటికి కోడి పిల్లలు అన్నీ కోళ్ళు వాళ్ళ పిల్లలందరితో ఫొటోస్ తీసుకుంటూ ఓకే ప్రస్తుతానికి ఇప్పటికైనా సరే మేము ఒక ఫ్యామిలీ పిక్చర్ తీసుకున్నాము అని. అలాగా అందరూ కార్తీక మాసంలో ఓన్లీ వెజ్ మాత్రమే తింటూ ఉంటారు. మా ఇంట్లో కూడా అదే జరుగుతుంది అనుకోండి. ఏదేమైనా కూడా కార్తీక పౌర్ణమి చాలా చాలా బాగా జరిగింది. బట్ సిద్ధు అయితే ఇంకా రాలేదు. తను వస్తే పోనీ టెంపుల్ కన్నా వెళ్దాము అని అనుకున్నా. అది కూడా జరిగేటట్లేదు. ఇంకా ఆల్మోస్ట్ 8:30 8:45 అయిపోయింది కాబట్టి ఇంకా అయాన్ష్ని పడుకోబెట్టాలి. రేపు మార్నింగే మనకి షూట్ ఉంది అండ్ అయాన్ష్కి కూడా స్కూల్ ఉంది కాబట్టి అలా జరిగిందనమాట ఇది. సో థ్యాంక్ యూ ఆల్ గైస్. అండ్ ఈ కార్తీక పౌర్ణమి మీ అందరికీ కూడా మంచిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.